ఎండాకాలం వచ్చిందంటే రైతుల గుండెల్లో గుబులు పుడుతోంది. భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. వర్షాధార పంటలతో పాటు బోరుబావులపై ఆధారపడ్డ పంటలు ఎండిపోతున్నాయి. ఈసారి ముందే యాసంగి పంట వేశారు. ఎండాకాలం ముందే రావడం సాగునీటికి కటకట ఏర్పడటంతో రైతులు లబోదిబమంటున్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో పరిస్థితిపై టీవీ9 ఫోకస్. నిజామాబాద్ జిల్లా రూరల్ నియోజకవర్గ రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. చేతికొచ్చినటువంటి పంటను కాపాడుకునేందుకు రైతులు ఆపసోపాలు పడుతున్నారు. ప్రస్తుతం మనము రూరల్ నియోజకవర్గంలోని గ్రామంలో ఉన్నాం. నిజామాబాద్ జిల్లా రూరల్ నియోజకవర్గంలో సాగునీటి కటకట ఏర్పడింది. ఏటా యాసంగి పంటలకు నీరందించడానికి రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. ధర్పల్లి, సిరికొండ, ఇందల్వాయి మండలాల్లో సాగునీటి కోసం రైతులు భగీరథ ప్రయత్నాలు చేస్తున్నారు. వ్యవసాయ బోర్లపై ఆధారపడి పంటను సాగు చేస్తున్నారు ఇక్కడి రైతులు. పంట పొట్టదశ చేరేసరికి నీటి తడి అందించడం కష్టంగా మారింది. ఏటా యాసంగికి తలెత్తుతున్న ఈ పరిస్థితులను గమనిస్తున్న రైతులు ఈసారి నెల రోజుల ముందే వరి పంటను నాటారు. ఫిబ్రవరిలోనే ఎండలు మండిపోవడంతో బోర్లు ఎత్తిపోయాయి. సాగునీటి కష్టాలు మొదలయ్యాయి. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 1200 ఎకరాలకు పైగా పంటలు ఎండిపోయినట్లు రైతులు చెబుతున్నారు. ఎండిపోతున్న పొలాలను పశువుల మేతకు వదిలేస్తున్నారు రైతులు. ప్రభుత్వాలు మారినా తమ పరిస్థితి మారడం లేదని ఇక్కడి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పంట పశువుల మేతకు తప్ప దేనికి పనికిరాదు అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి రైతులు కూడా అంటున్నారు. అంటే పంట పొలాల పరిస్థితికి సంబంధించి మరికొంతమంది రైతులను మనం ఇక్కడ ఉన్నటువంటి రైతులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఇట్లా ఎండుముఖం పట్టడానికి ప్రధాన కారణం ఏంటి? అసలు మీరు దీన్ని కాపాడుకునేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేస్తారు? చేసినాం సార్, ఇన్ని రోజుల దాకా చేసినాం, అన్నీ చేసినాం. గ్రౌండ్ వాటర్ లేవు, మొత్తం అడుగంటిపోయినాయి. లాస్ట్ స్టేజ్కి వచ్చేసింది, అడుగంటిపోయినాయి. పోయిన సంవత్సరం అన్నా కొంచెం అన్నా వండింది. ఈ సంవత్సరం మొత్తం పూర్తిగా అయిపోయింది. పంట 4.5 ఎకరాలు వేసినాం. బోరు 600 ఫీట్లు ఉన్నది బోరు. ఇప్పటికీ 600 లోపల చేస్తే మొన్నటిదాకా పోసింది, ఇప్పుడు లేవు, ఇప్పుడు పోస్తలేదు. మొత్తం మోటారు ఖాళీ మోటారే తిరుగుతుంది. మిగతాదంతా అయిపోయింది, తీసేసినాం, ఎండిపోయింది సార్. రామడుగు ప్రాజెక్టు నుంచి కొంతమేరకే నీరు అందుతుందని, పైప్లైన్ పని పూర్తి చేస్తే మరికొన్ని గ్రామాలకు నీరు అందే అవకాశం ఉందని చెబుతున్నారు. మంచిప్ప ప్రాజెక్టు నుంచి సాగునీటిని నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ రైతులకు అందించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ 2 ఎకరాలు అక్కడ 4 ఎకరాలు ఉంటుంది, మొత్తం ఎండిపోవడం అయిపోయింది. బోర్లు కూడా 2, 3, 4, 5 వేసినాము. 500, 600 వేస్తే పడలేదు. ఒక 1000 ఫీట్లు వేస్తే పడుతుంది అంటే మొన్న 1000 ఫీట్లు కూడా వేసినాం రీసెంట్లో, అది కూడా మొత్తం ఇదైపోయింది. మొత్తం దానివల్ల ఇప్పుడు కోసే టైంలో ఒక 2-3 తళ్ళకే అందక నీళ్ళు మొత్తం ఎండిపోవడం జరిగింది. నాదే కాదు, చాలామంది ఈ సుద్దాపల్లి కానీ సాంపల్లి కానీ విలేజ్లో చాలామంది ఒక 300-400 ఎకరాలు మొత్తం సుమారుగా ఎండిపోవడం జరిగింది. గతంలో ప్రభుత్వంలో కూడా చాలా హామీలు ఇచ్చారు. మంచిప డ్యామ్ నుంచి వేస్తామని అటేస్తామని చెప్పారు, అది కూడా రాలేదు. ఇప్పుడు ఎక్కడిది అక్కడనే ఉన్నది. మాకు చాలా ఇబ్బందులు అవుతున్నది. ట్యాంకర్లతోనే అందక నీళ్ళు చాలా పోస్తున్నాం కానీ అది కూడా వర్కౌట్ కాక మొత్తం ఎండిపోవడం, చాలా లాస్ అయ్యారు. నీటి కోసం 1000 ఫీట్ల మేరకు బోర్లను వేయిస్తున్నారు రైతులు. అప్పు తెచ్చి మరీ రైతులు బోర్లను వేస్తుంటారు. ఇంత చేసి బోర్లు వేసినా నీరు పడుతుందన్న గ్యారంటీ లేదు. అటు పంటలు విఫలమై ఇటు అప్పుల పాలవుతున్నారు రైతులు. ఇప్పటికే సిరికొండ, ధర్పల్లి, భీమ్గల్, ఇందల్వాయి మండలాల్లో భూగర్భ జలాలు 2 మీటర్ల మేర పడిపోయాయి. చేతికొచ్చిన పంటకు ఆరుతడి పెట్టేందుకు వాటర్ ట్యాంకర్ల ద్వారా తెప్పించుకున్న నీటిపై ఆధారపడుతున్నారు రైతులు. ఒక భగీరథ యత్నం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ట్యాంకర్ ద్వారా అంటే తన పంట పొలాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. చెప్పండి, అసలు ఇక్కడ పంట పొలాల పరిస్థితి ఎట్లా ఉంది? ట్యాంకర్ ద్వారా నీళ్ళు ఎందుకు సార్? సార్ ఏంటంటే వాటర్ మొత్తం బోర్లు అన్నీ ఎత్తేసినాయి సార్. ఎందుకంటే ట్యాంకర్ ద్వారా గుంజుకుంటే ఏమన్నా పొలం పడతాయని అనుకుంటున్నాము. కానీ ఏంటంటే బోర్ నీళ్ళు ట్యాంకర్ నీళ్ళు అయితే కొద్దిగా సహాయపడుతుండే. కానీ మొత్తం ఆల్రెడీ ఒక ఎకరం భారీ ట్యాంకర్తో ఇబ్బంది ఉంది సార్. ఆల్రెడీ 4 ఎకరాలు మొత్తం ఎండిపోయింది సార్. ఒక ఎకరం కన్నా ఇబ్బంది పడదామని ఏదో ఒక ఎకరం కన్నా బాధపడుతున్నాం సార్. కానీ ఆ ఎకరం కూడా పారలేకపోతుంది. ఎందుకంటే గ్రౌండ్ వాటర్ మొత్తం ఏమాత్రం లేకుండా అయిపోయింది సార్. బోర్లు ఏమాత్రం పోతులు. కానీ ట్యాంకర్తో కొద్దిగా ఇబ్బంది పడుతున్నాం సార్. అంతే. బోర్ల మీద ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారా? దీనికి ఇక్కడ ఈ ప్రాంతంలో సాగునీరుకి ప్రధాన ఆధారం ఏంది? ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? సాగునీరు గురించి మాకు వస్తే బాగా మంచిగా ఉంటుండే కదా సార్. కానీ బోర్లు ఎంతైనా కానీ శాశ్వతం కాదు సార్. ఇప్పుడు ఎత్తు వచ్చే సాగునీరు ఎంత జల్ది వస్తే మాకు అంత చాలా మంచిగా చేస్తారు. మంచిప్ప ప్రాజెక్టు నుంచి పైప్లైన్ వేసి రూరల్ నియోజకవర్గంలోని పంటలకు సాగునీరు అందించాలని స్థానిక నేతలు అంటున్నారు. వర్షాలు పడుతున్నాయి, మనకు ప్రాజెక్టులు లేవు. ఈ రూరల్ అలాగే బాల్కొండ కానీ
కొంచెం ఈ కెనాల్ కన్నా మీదున్న ప్రాంతం అంతా కూడా మేము గతం నుంచి కూడా చెప్పాం. అప్పుడు కేసీఆర్ ఏదో తెలంగాణ ఉద్యమం చేసి ఆయన వచ్చిన సందర్భంలో కూడా నేను ఆ రోజు ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేసి ఉన్న వాళ్ళని చేసి 1,00,000 ఎకరాలకు ప్రతి 3 ఎకరాలకు ఒక పైప్ లైన్ ద్వారా 2,500 కోట్లతోని అక్కడ మంచిప్ప మాసాని దగ్గర బైరాపూర్ దగ్గర ఇది ఎక్కడ చెరువులు కట్టాల్సిన అవసరం లేదు. మనకున్న గోదావరి నుంచి లిఫ్ట్ చేసే నీళ్ళని తీసుకొచ్చి బైరాపూర్ దగ్గర లిఫ్ట్ చేసుకొని ఇక్కడ గడుకోల దగ్గర ఒక 2 లిఫ్ట్లు పెట్టుకుంటే పంప్ హౌజులు పెట్టుకుంటే ఈ ప్రతి 3 ఎకరాలకు నీళ్ళు వస్తే ఇయ్యలే పంట ఎండిపోయేదా. ఈ నియోజకవర్గం రైతుల సాగునీటి కష్టాలు కేవలం ఎన్నికల ప్రచారాస్త్రాలుగానే మిగిలిపోతున్నాయి. ఈ ప్రాంతానికి సాగునీరు అందిస్తామని అన్ని పార్టీలు ఎన్నికల ప్రచారాల్లో ఇస్తున్న హామీలుగానే మిగిలిపోతున్నాయి. ప్రభుత్వం అధికారులు తమ సమస్యపై దృష్టి సారించి పరిష్కారం చూపాలని కోరుతున్నారు స్థానిక రైతులు. ఇది ప్రతి సంవత్సరం యాసంగంలో ఇదే ప్రతి సీజన్లో ఇలాంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ సాగునీటి కోసం శాశ్వత పరిష్కారం చేయాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి రైతులు డిమాండ్ చేస్తున్నారు. దాంతోపాటు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి నీరును ఈ పంట పొలాలకు మళ్లించేందుకు చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. మొత్తం మీద ఇప్పటికే చాలా నష్టపోయామని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ట్యాంకర్ల ద్వారా కూడా నీటి పొలాలను బతికించుకునేందుకు ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తున్నటువంటి ఆ పరిస్థితి ఇక్కడ నెలకొంది. కెమెరా పర్సన్ అరవింద్తో దివాకర్, టీవీ9 నిజామాబాద్ నుంచి.